ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకున్నప్పుడు ఆ గుండెల మీద జేబు ఉంటుంది. ఆ జేబు మీద చేసుకున్నప్పుడు లేదా నీ ఫోన్ పే మీద గూగుల్ పే మీద చేసినప్పుడు నీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి తెలుసా? నా దగ్గరున్న ఏ ఒక్క రూపాయి నాది కాదు, నా దేవుడు నాకివ్వగా ఇది నాకు కలిగింది. ఈ రోజు నేను ఏది కలిగి ఉన్నానో అది నా తండ్రి వలన నేను కలిగి ఉన్నాను, నా దేవుని వలన నేను కలిగి ఉన్నాను అనే విజ్ఞత ప్రతి హృదయంలో ఉండాలి. అది కోల్పోయారు కాబట్టి అననీయ సప్ఫీరా నష్టపోయారు. దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చేయాలి, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది విశ్వాస లక్షణం. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, దేవుడు ఇమ్మన్నప్పుడు మాత్రం దాచుకున్నారు, దోచుకున్నారు, అబద్ధం చెప్పారు. అప్పుడు అడుగుతున్నాడు పేతురు, నువ్వు భూమిని అమ్మినవేలా ఇంతేనా అంటే ఇంతే అన్నాడు. అబద్ధం. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నావు, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఒక చెలరోళ్ళ చూసావు, చేతిని బిగించావు, వెనక్కి లాగావు, పరీక్షలో ఏమయ్యావు? ఫెయిల్ అయ్యావు. ఆయన ప్రేరేపిస్తాడు, మనసును ప్రేరేపిస్తాడు. ఇస్కరియోతు మనసును కూడా దేవుడు ప్రేరేపించాడు. ఇస్కరియోతు కూడా లోబడలేదు. అలాగే అననీయ సప్ఫీరా మనసును కూడా దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయన ఏం విడిచిపెట్టాడు. తప్పు చేస్తున్నామన్న భావన వచ్చిన వెంటనే నీ మనసులోకి ఆయన ఆత్మ వచ్చి హెచ్చరిక జారీ చేస్తాడు. తప్పిది, నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, వెళుతున్న మార్గం తప్పు అంటాడు. కానీ ఈ మొండి హృదయం దాన్ని తొక్కేసి తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మీ జీవితం అనే పరీక్షలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుని మార్గాల్లో నడవండి. మీరు ఫెయిల్ అవ్వరు, మీరు ఇంకా హెచ్చింపబడతారు. కొంతమంది ఉంటారమ్మా, మైక్ ఇస్తే కొడతారు సంఘాల్లో, డబ్బా మామూలు కొట్టరు. ఒకరోజు నేను సభకి వెళ్ళా, నాకే టైం అయిపోతుంది. ఈలోగా వచ్చాడు మహానుభావుడు. అంతమోస ఆ మీటింగ్ 15,000 ఇచ్చాడంట. ఈ 15,000 మీటింగ్ ఇచ్చిన పాపాన పోయి ఇంకా వదలడే మైక్ టైసన్ లాగా. మైక్ వదలట్లా. ఏమంటున్నాడు? ఈ గోడ నేనే కట్టించాను అంటున్నాడు, దానికి పెయింట్ నేనే వేసాను అంటున్నాడు. నేను లేచి అన్నాను, అరే నాయన, దేవుడు నేను తల్లి గర్భంలో రూపకల్పన చేశాడు, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు అన్నం ఇచ్చాడు, దేవుడు నీకు నీళ్ళు ఇచ్చాడు, దేవుడు నీకు భూమి ఇచ్చాడు. ఇవన్నీ చెప్తే పోతే ఈ రాత్రి తెల్లారిపోతుంది. కూర్చో, మాట్లాడక. ఇంకా నువ్వేమిచ్చావు? దిక్కుమల్లి గోడ కట్టించావు నువ్వు అంటే ఆయన ఇంట్లోకి అవి వచ్చేయకుండా నువ్వు కట్టించావు. ఎందుకు గోడ నేను దేవుడికి గడియారం ఇచ్చాను, దేవుడికి నేను ఫ్యాన్ ఇచ్చాను. అరే నాయన, దేవుడికి బతికిచ్చాడు, దేవుడికి సూర్యుడిని ఇచ్చాడు, దేవుడికి చంద్రుని ఇచ్చాడు, దేవుడికి ఆకాశాన్ని ఇచ్చాడు, దేవుడికి నక్షత్రాలు ఇచ్చాడు, దేవుడు నీకు జన్మనిచ్చాడు, దేవుడు నీకు పరలోకం ఇస్తాడు, దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఇంకా దేవుడు ఏం చేశాడో చెప్పుకుంటూ పోతే నువ్వేం చేసావో ఆగిపోతావు కాసేపటికే. ఆయన చెప్పేది ఆగదు, సాగుతానే ఉంటది. అందుకే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం కొట్టకూడదు? డబ్బా కొట్టకూడదు. ఆయన చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం పలుకుతాడో నువ్వు నిజంగా నీతిగా బ్రతికితే. ఈమె నా కుమార్తె అంటాడు, ఇతడు నా కుమారుడు అంటాడు. అలా ఉండాలి మన క్యారెక్టర్. మతం కాదు, ఇది మార్గం. భక్తి మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన జీవన విధానం. నమ్మకం మాత్రమే కాదు, నమ్మకత్వం. ఇంగ్లీష్లో అలీజెన్స్